వెల్కమ్ టు మై ఛానల్. రెబల్ స్టార్ ప్రభాస్. ఈ పేరుకు పరిచయం పెద్దగా అవసరం లేదనుకుంటా. అంతలా అతడు చాలా కాలంగా పాన్ ఇండియా స్టార్గా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో సినిమా హిట్స్ ఫ్లాప్స్కి సంబంధం లేకుండా కోట్ల వసూళ్లను సాధిస్తూ బాక్స్ ఆఫీస్ బెండు తీస్తున్నాడు. ఇటీవలే ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అయ్యి భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. సలార్ హిట్తో ఫామ్లోకి వచ్చిన ప్రభాస్ ఇప్పుడు తన కొత్త సినిమాపై ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే తన నెక్స్ట్ మూవీ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందించనున్న మూవీ ఒకటి ది రాజా సాబ్ అనే టైటిల్తో ఈ సినిమా రాబోతుంది. ఈ మూవీ హర్రర్ అండ్ కామెడీతో మూవీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ సీక్రెట్గా ఇప్పటికే 40% పూర్తి చేసుకుందని తెలుస్తుంది. మిగిలిన దీన్ని కూడా వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ గురించి చాలా రోజుల నుండి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని, అక్టోబర్లో రిలీజ్ చేయాలని అభిమానులు అయోమయ స్థితిలో ఉన్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారన్నమాట. కల్కి సినిమా పూర్తి చేసుకొని ఈ సినిమా షూటింగ్లోకి జాయిన్ అవుతాడు. కల్కి సినిమా కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఈ లెక్క ప్రకారం ఈ సంవత్సరంలో ప్రభాస్ నుండి 2 సినిమాలు రాబోతున్నాయన్నమాట. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ నుండి ఒక సంవత్సరానికి 1 సినిమా రావడమే కష్టమవుతుండేది. ఈ వార్త ప్రభాస్ అభిమానులందరికీ పండగే అని చెప్పుకోవచ్చును. ఈ సినిమాలో నిధి అగర్వాల్ అలాగే ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం అనుష్కను తీసుకోబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటించనున్నాడు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై ప్రభాస్. లవ్ యూ ప్రభాస్.